We are going to learn about reproduction, the generating system. This is our sixth chapter, part 2. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఏం చూసాము? యానిమల్స్లో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి చూసాము. ఆ ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో ఏమేం టైప్స్ ఉన్నాయో వరుసగా చూసాము. యానిమల్స్ ఎలా సింగిల్ పేరెంట్ ద్వారా యానిమల్స్ ఎలా డెవలప్ అవుతాయో చూసాము. ఇప్పుడు మనం ఈ లెసన్లో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే ప్లాంట్స్లో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి చూస్తున్నాము. ఒకటి, ప్లాంట్స్లో న్యాచురల్ ప్రాపగేషను, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ గురించి మనం ఇప్పుడు స్టడీ చేస్తాము. న్యాచురల్ ప్రాపగేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషను వన్ టైప్ ఆఫ్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్. అవి ఎసెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించినవి. న్యాచురల్ ప్రాపగేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ప్రాపగేషను హ్యూమన్ ద్వారా జరుగుతుంది. అలా హ్యూమన్ ద్వారా జరిగి హ్యూమను ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ చేసి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న మొక్కలను తయారు చేస్తాడు. ఈ విధంగా మనం ఈరోజు ప్లాంట్స్లో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి చూద్దాము. వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇన్ హయ్యర్ ప్లాంట్స్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మే బి న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. మొక్కలనేవి శాఖీయ ప్రత్యుత్పత్తిని న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ని, ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ని జరుపుతాయి. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. అంటే ఏంటి అంటే బాడీలో ఉన్న ప్లాంట్ బాడీలో ఉన్న రూటు, లీవ్స్, స్టెమ్ వీటిని వెజిటేటివ్ పార్ట్స్ అని అంటాం. వీటి ద్వారా న్యూ ప్లాంట్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అయితే దానినే వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాం. శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాము. ఫస్ట్ న్యాచురల్ ప్రాపగేషన్ గురించి చూద్దాం. న్యాచురల్ ప్రాపగేషన్ అంటే దీనిని ఎవరు జరపరు. ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లో ఇది హ్యాపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకేనా? ఈ న్యాచురల్ ప్రాపగేషన్ అక్కర్స్ ఆటోమేటికల్గా జరిగిపోతుంది. అలా జరిగితే దాన్ని న్యాచురల్ ప్రాపగేషన్ అంటాం. సరే, ఫస్ట్ లీవ్స్ ద్వారా న్యాచురల్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్ బ్రయోఫిల్లం స్మాల్ ప్లాంట్స్ గ్రో ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ లీవ్స్. బ్రయోఫిల్లంలో లీఫ్ యొక్క ఎడ్జెస్లో స్మాల్ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతాయి. అలా స్మాల్ ప్లాంట్స్ గ్రోత్ అయ్యి అవి ప్లాంట్స్ నుంచి సపరేట్ అయ్యి న్యూ ప్లాంట్స్గా డెవలప్ అవుతాయి. చూసారా? బ్రయోఫిల్లం యొక్క లీఫ్ని పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఎడ్జెస్లో స్మాల్ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతున్నాయి. ఇవి ఈ లీఫ్ నుంచి సపరేట్ అయి సాయిల్లో ఫెల్ డౌన్ అయి న్యూ ప్లాంట్స్గా డెవలప్ అవుతాయి. ఈ విధముగా బ్రయోఫిల్లంలో న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, స్టెమ్ ద్వారా జరిగే న్యాచురల్ ప్రాపగేషన్. స్టెమ్ ఏరియల్ వీక్ స్టెమ్స్ లైక్ రన్నర్స్ అండ్ స్టోలెన్స్ వెన్ దే టచ్ ద గ్రౌండ్ గ్రీవ్ ఆఫ్ ద అడ్వాంటేజియస్ రూట్స్. మరి ఇక్కడ వీక్ స్టెమ్ని కలిగి ఉన్న రన్నర్సు, స్టోలెన్స్ అనేవి భూమి మీద అవి పాకుతూ పెరుగుతాయి. ఎక్కడైనా స్టెమ్ పార్ట్ అనేది భూమిని టచ్ అయినప్పుడు ఆ పార్ట్ నుంచి
రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ రూట్స్ని అడ్వాంటేజియస్ రూట్స్ అని అంటాము. వెన్ ద కనెక్ట్ విత్ ద పేరెంట్ ప్లాంట్ ఇట్ బ్రోకెన్ ద స్టెమ్ పోర్షన్ విత్ ద అడ్వాంటేజియస్ రూట్ డెవలప్స్ ఇంటూ యాన్ ఇండిపెండెంట్ ప్లాంట్. మరి అక్కడ ఆల్రెడీ చూసాం, రన్నర్స్లో స్టోలెన్స్లో రూట్స్ అనేవి భూమి మీద పాకుతూ పెరుగుతాయి. ఇవి వీక్ స్టెమ్ను కలిగి ఉంటాయి. అలా పెరుగుతున్నప్పుడు ఏదైనా స్టెమ్ పార్ట్ అనేది భూమిని టచ్ అయినప్పుడు ఆ పార్ట్ నుంచి అడ్వాంటేజియస్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇలా అడ్వాంటేజియస్ రూట్స్ డెవలప్ అయిన ఆ పార్ట్ అనేది పేరెంట్ ప్లాంట్ నుండి సపరేట్ అయినప్పుడు ఆ రూట్ ద్వారా సపరేట్ అయిన ఆ పార్ట్ అనేది న్యూ ప్లాంట్గా డెవలప్ అయ్యి ఇండిపెండెంట్ లివింగ్ని కొనసాగిస్తుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ propagation by stem are from stolons, bulbs, combs, tubers. మరి ఈ విధంగా కొన్ని స్టెమ్ ద్వారా డెవలప్ అయ్యే ప్లాంట్స్ న్యూ ప్లాంట్స్గా స్టెమ్ ద్వారా న్యూ ప్లాంట్స్ ఏర్పడే ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో కింద మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చూద్దాం. స్టోలెన్స్ ఇది కూడా స్టెమ్ పార్టే. దేన్ని స్టోలెన్స్ అంటారో చూపిస్తాను. స్టోలెన్స్ ద్వారా జాస్మిన్, స్ట్రాబెర్రీ డెవలప్ అవుతాయి. బల్బ్స్ ఆలియం సెఫా దీని సైంటిఫిక్ నేమ్. కోన్స్ ద్వారా కొలకేసియా కోన్స్ అంటే కొమ్ములు. ట్యూబర్ పొటాటో. రైజోమ్ అనే పార్ట్ ద్వారా జింజర్. రూట్ ద్వారా డెవలప్ అయ్యేవేంటి అమ్మ అంటే రూట్ ఆఫ్ డాలియా, రాడిష్, క్యారెట్ గ్రో యాజ్ న్యూ ప్లాంట్స్. రూట్ ద్వారా న్యూ ప్లాంట్స్ ఏర్పడేవి ఏవేంటి అమ్మ అంటే క్యారెట్, రాడిష్, డాలియా. ఇవి రూట్ మాడిఫై ప్లాంట్స్ అన్నమాట. ఈ పైన చెప్పినేమో స్టెమ్ మాడిఫై ప్లాంట్స్. చూద్దాం వీటి గురించి. చూడమ్మా బల్బు ద్వారా ఆనియన్ డెవలప్ అవుతుంది. ఇది దీన్ని బల్బు అంట. ట్యూబర్స్ అంటే పొటాటోని స్మాల్ పీసెస్గా కట్ చేసి, పొటాటోలో అక్కడక్కడ నొక్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే ఐస్ అంటాం. వాటిని ఒక్కొక్క ఐస్ని కట్ చేసి సాయిల్లో ప్లాంటేషన్ చేస్తే న్యూ ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. దీన్ని ఏమంటాం, ట్యూబర్ అంటాం. ఈ ట్యూబర్ ద్వారా పొటాటో డెవలప్ అవుతుంది. స్టోలెన్ అంటే తెలుసు కదా, భూమిని ఆనుకొని పెరుగుతున్న ఒక బ్రాంచెస్ నుంచి అడ్వాంటేజెస్ రూట్స్ డెవలప్ అవుతాయి. ఇది పేరెంట్స్ నుంచి సపరేట్ అయ్యి న్యూ ప్లాంట్గా డెవలప్ అవుతుంది. ఇది తర్వాత కోన్స్ అంటే ఇక్కడ సైడ్ ఉన్న కొమ్ములు లాంటి పార్ట్స్. ఈ కోన్స్ నుంచి న్యూ ప్లాంట్స్ డెవలప్ అవుతాయి. ఈ విధముగా స్టెమ్ యొక్క ప్లాంట్స్ ఇవి. అంటే స్టెమ్ నుంచి డెవలప్ అయిన ప్లాంట్స్ ఇవి. స్టెమ్ ద్వారా డెవలప్ అయిన ప్లాంట్స్. ఓకేనా. మరి ప్లాంట్స్లో వెజిటేటివ్ పార్ట్ అయిన స్టెమ్ ద్వారా డెవలప్ అయిన ప్లాంట్స్ ఇవి అని చూస్తున్నాం మనం. నెక్స్ట్ మనం న్యాచురల్ ప్రాపగేషన్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ గురించి మనం స్టడీ చేయాలి. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో 3 మెథడ్స్ ఉంటాయి. కటింగు, రెండవది లేయరింగు, మూడవది గ్రాఫ్టింగు అనే 3 ప్రాసెస్ ఉంటాయి. ఏంటి అంటే న్యాచురల్ ప్రాపగేషన్స్లో వెజిటేటివ్ పార్ట్స్ అయిన లీఫ్, స్టెమ్ము, రూట్ నుంచి న్యూ ప్లాంట్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో వీటిని హ్యూమన్ అనేవాడు డెవలప్ చేస్తాడు. హ్యూమన్ ప్రాపగేషన్ చేసి న్యూ ప్లాంట్స్ని డెవలప్ చేస్తాడు.
ఈ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో దీన్ని ఫస్ట్ కటింగ్ చూద్దాము. సమ్ ప్లాంట్స్ కెన్ గ్రో ఇండివిజువల్లీ వెన్ ఏ piece of the parent plant having bud is cut off from the existing plant. ఇక్కడ ఏం చేస్తారంటే పేరెంట్ ప్లాంట్స్ నుంచి ఒక పార్ట్ని సపరేట్ చేస్తారు. The lower part of this cutting is buried in most soil. మరి దీన్ని ఏం చేస్తారు అంటే కట్ చేసిన తరువాత దాన్ని తడి నేలలో నాటుతారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద కట్ పార్ట్స్ హ్యావింగ్ బర్డ్స్ గ్రోస్ యాజ్ యాన్ ఇండివిజువల్ ప్లాంట్స్ ఆఫ్టర్ డెవలపింగ్ రూట్స్. మరి ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఆ విధంగా సాయిల్లో నాటిన తరువాత అది రూట్స్ని డెవలప్ చేసుకొని ఇండివిజువల్ ప్లాంట్స్గా గ్రోత్ అవుతుంది. ఈ విధమైన కటింగ్ని రోజ్ ప్లాంట్స్, హైబిస్కస్, మందార ప్లాంట్స్లో చేయవచ్చు. ఈ విధంగా ఒక ప్లాంట్ నుంచి బ్రాంచ్ని కట్ చేసి దాన్ని సాయిల్లో నాటారు. అలా నాటిన తరువాత కొన్ని రోజులకి ఆ ప్లాంట్స్ నుంచి రూట్స్ ఏర్పడి అది ఇండివిజువల్ ప్లాంట్గా డెవలప్ అవుతుంది. ఈ విధంగా కటింగ్ అనే ప్రాసెస్ని ఉపయోగించి న్యూ ప్లాంట్స్ని డెవలప్ చేస్తారు. లేయరింగ్ సెకండ్ ప్రాసెస్. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో సెకండ్ ప్రాసెస్ లేయరింగ్. ఏ బ్రాంచ్ ఆఫ్ ద ప్లాంట్స్ విత్ ఎట్ లీస్ట్ వన్ నోడ్ ఈజ్ బెంట్ టువార్డ్స్ ద గ్రౌండ్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ కవర్డ్ విత్ moist soil, leaving the tip of the branch exposed above the ground. మరి భూమికి దగ్గరగా పెరుగుతున్న ఒక బ్రాంచ్ని, ప్లాంట్లో ఉన్న ఒక బ్రాంచ్ని తీసుకొని ఆ బ్రాంచ్కి కింద భాగాన బెరడుని చెక్కేసి ఇక్కడ నోడ్స్ దగ్గర ఆ స్టెమ్ యొక్క ఆ బ్రాంచ్ నోడ్స్ దగ్గర స్టెమ్ముని కింద చెక్కి దానిని కొంచెం సాయిల్లో గుంత తీసి సాయిల్లో ఉంచి దానిపైన సాయిల్ని వేసి అవసరమైతే బరువు కోసం ఏదో ఒకటి ఉంచాలి. అలా ఉంచితే గ్రౌండ్లో అలా ఉంచాలి. అలా ఉంచితే ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ న్యూ రూట్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రాంచ్ బరీడ్ ఇన్ ద సాయిల్. అలా కొన్ని రోజులు ఉంచినప్పుడు మనం కట్ చేసిన ఆ స్టెమ్ నుంచి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ద బరీడ్ బ్రాంచ్ ఈజ్ దెన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్స్. ద పార్ట్ విచ్ హ్యాస్ డెవలప్డ్ రూట్స్ గ్రోస్ టు బికేమ్ ఏ న్యూ ప్లాంట్స్. ఈ విధముగా రూట్స్ ఏర్పడిన తరువాత ఆ పార్ట్ని ప్లాంట్ నుంచి సపరేట్ చేసి వేరే చోట సాయిల్లో మనం ప్లాంటేషన్ చేసినా అది న్యూ ప్లాంట్గా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇలా లేయరింగ్ ప్రాసెస్లో డెవలప్ అయ్యే ప్లాంట్కి ఎగ్జాంపుల్ నీరియం. ఈ విధముగా మనము న్యూ ప్లాంట్స్ని డెవలప్ చేయవచ్చు. చూడండి ఇక్కడ లేయరింగ్ ఎలా చేశారో. భూమికి దగ్గరగా ఉన్న బ్రాంచ్ని ఇలా ఉంచి ఇక్కడ బెరడుని చెక్కి ఆ పార్టుని సాయిల్లో ఉంచి దానిపైన మట్టిని కానీ బరువుని కానీ ఉంచితే కొన్ని రోజుల తరువాత ఈ పార్ట్ నుంచి రూట్స్ డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అయిన తరువాత దీనిని ప్లాంట్స్ నుంచి సపరేట్ చేసి వేరే ప్లేస్లో రీప్లాంటేషన్ చేస్తే అది కొత్త మొక్కగా డెవలప్ అవుతుంది. ఈ విధంగా లేయరింగ్ ప్రాసెస్ ద్వారా న్యూ ప్లాంట్స్ని డెవలప్ చేయవచ్చు. గ్రాఫ్టింగ్. Two plants are joined together in such a way that two stems join and grow as single parents. ఇక్కడ
ఇక్కడ రెండు మొక్కలను దగ్గరికి చేర్చడం ద్వారా అవి ఒకే ప్లాంట్గా గ్రోత్ అవుతాయి. వన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు సాయిల్ ఈజ్ కాల్డ్ స్టాక్ and the cut stem of the another plant without root is called scion. ఇలా ఒక మొక్క నుంచి బ్రాంచ్ని కట్ చేసి ఇంకొక మొక్కలో ఉన్న బ్రాంచ్తో యాడ్ చేసి ఈ రెండు జాయింట్ అయిన తరువాత ఒకే మొక్కగా పెంచడాన్నే గ్రాఫ్టింగ్ అంటాము. మరి ఇలా యాడ్ చేసినప్పుడు రూట్స్ను కలిగి ఉన్న ప్లాంట్స్నేమో స్టాక్ అని, రూట్స్ లేకుండా స్టాకుపై పెరిగే మొక్కనేమో సయాన్ అని అంటాము. బోత్ స్టాక్ అండ్ సయాన్ ఆర్ టైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టైన్ థ్రెడ్ అండ్ కవర్డ్ బై ఏ పాలిథిన్ కవర్. మరి ఈ రెండిటిని ఎలా కట్టాలి అంటే ఈ రెండిటిని పాలిథిన్ కవర్తో చుట్టి దానిపైన దారంతో గట్టిగా కట్టేయాలి. గ్రాఫ్టింగ్ ఈజ్ యూజ్డ్ టు అబ్టైన్ ఏ ప్లాంట్స్ విత్ డిజైరబుల్ క్యారెక్టర్స్. గ్రాఫ్టింగ్ అనేది మొక్కలో డిజైరబుల్ క్యారెక్టర్స్ని పొందడానికి ఉపయోగపడుతుంది, అంటే మేలైన లక్షణాలను పొందడానికి ఉపయోగపడుతుంది. This technique is very useful in propagating improved varieties of plants with various flower and fruits. మరి డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్న మొక్కలను, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్న మొక్కలను, వెరైటీ మొక్కలను, వెరైటీ ఫ్రూట్స్ మొక్కలను, వెరైటీ ఫ్లవర్ మొక్కలను తయారు చేయడానికి ఈ గ్రాఫ్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. If you have two varieties of fruit yielding trees in our garden, మరి మన తోటలో రెండు రకాల ఫలాలను కాసే చెట్లున్నాయి అనుకుందాం. వన్ ట్రీస్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ గివింగ్ బిగ్ ఫ్రూట్స్ బట్ లెస్ ఇన్ నెంబర్. కొన్ని మొక్కలేమో ఏం చేస్తున్నాయి, ఒక మొక్క If you have two varieties of fruits yielding trees in your garden, మన గార్డెన్లో రకరకాల పండ్లను కాసే చెట్లున్నాయి అనుకుందాము. వన్ ట్రీ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ గివింగ్ బిగ్ ఫ్రూట్స్ బట్ లెస్ ఇన్ నెంబర్. మరి ఒక చెట్టు ఏమో పెద్ద కాయలను ఇస్తుంది, తక్కువ నెంబర్స్లో కాయలని ఇస్తుంది. ద టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఈజ్ ప్రెటీ గుడ్. మరి ఇవి బాగా టేస్ట్గా ఉన్నాయి, టేస్ట్ బాగా గుడ్గానే ఉంది. ద అదర్ వన్ ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ బట్ దే ఆర్ ఈదర్ బిగ్ ఇన్ సైజ్ నార్ టేస్టీ. అయితే అవి బాగా ఎలా ఉన్నాయి అంటే సైజులో చిన్నగా ఉన్నాయి, కానీ రుచిలేని పండ్లను కలిగి ఉన్నాయి, కానీ అధిక సంఖ్యలో ఈ చెట్టు పండ్లని ఇస్తుంది, కాస్తుంది. ఇలాంటి రెండు క్యారెక్టర్స్ ఉన్న ఒక ప్లాంట్స్ని మన గార్డెన్లో గుర్తించాము. మరి ఈ రెండు క్యారెక్టర్స్ని ఒకే మొక్కలో తీసుకురావడానికి మనం ఏమి చేయాలి అనేది చూస్తే ఏం చేస్తాము, గ్రాఫ్టింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాము. మనము తోటలో గుర్తించిన ప్రాబ్లం ఏంటి అంటే ఒక చెట్టు అనేది ఒక ప్లాంట్ ఫ్రూట్స్ని, సైజున్న ఫ్రూట్స్ని తక్కువ నెంబర్స్లో ఏం చేస్తుంది, ఇస్తుంది. ఇంకొక ప్లాంట్ ఏమో సైజు తక్కువగా ఉండి టేస్ట్ కూడా పెద్దగా ఉండట్లేదు, ఎక్కువ నెంబర్స్తో ఫ్రూట్స్ని ఇస్తుంది. మరి ఈ రెండు లక్షణాలు ఒకే మొక్కలోకి తేవడానికి గ్రాఫ్టింగ్ ప్రాసెస్ను ఉపయోగిస్తారు. సరే, ఇక్కడ సాయిల్లో ఉన్న మొక్కని ఫ్రూట్స్
సైజు పెద్దగా ఉన్న ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, తక్కువ నెంబర్తో కాస్తున్నవి, టేస్ట్ ఎక్కువగా ఉంది. ఈ ప్లాంట్స్ని తీసుకుంటాము, స్టాక్గా ఈ ప్లాంట్స్ని తీసుకుంటాము. సయాన్గా సైజు తక్కువగా ఉండి టేస్ట్ తక్కువగా ఉండి ఎక్కువ ఫ్రూట్స్ని కాస్తున్న చెట్టుని, ప్రొడ్యూస్ చేస్తున్న చెట్టుని స్టాక్గా తీసుకుందాం. ఏదైతే రూట్స్ని కలిగి ఉండి అదర్ బ్రాంచ్కి సపోర్ట్ని ఇస్తుందో దాన్ని స్టాక్ అన్నా, దానిపైన పెరిగేదాన్ని సయాన్ అన్నా. అలా తీసుకొని ఏం చేసాం, రెండింటిని కలిపి జాయింట్ చేసాం. ఒక థ్రెడ్తో కట్టేస్తాం లేదా టేపుతో చుట్టేస్తాం. అలా చుట్టేసిన తరువాత కొన్ని రోజులు వదిలేస్తాం. అలా వదిలేస్తే వీటిలో ఉన్న సెల్స్ అనేవి, రెండిటిలో ఉన్న సెల్స్ అనేవి అటాచ్ అవుతాయి. అలా అటాచ్ అయిన తరువాత కొన్ని రోజుల తరువాత టేబుని మనం తీసివేసి దాని కింది పార్ట్ని కట్ చేసి సాయిల్లో రీప్లాంటేషన్ చేస్తాం. అలా రీప్లాంటేషన్ చేసినప్పుడు ఈ కట్ చేసిన ఈ పార్ట్స్లో ఏం జరిగింది, ఈ స్టాక్లో ఉన్న లక్షణాలు, సయాన్లో ఉన్న లక్షణాలు, 2 లక్షణాలు ఉన్న ఒకే మొక్కగా అది పెరిగి ఈ 2 లక్షణాలు కలిగిన క్యారెక్టర్స్ని ఆ మొక్క కలిగి ఉండి తర్వాత అది ఫ్రూట్స్ని ఇచ్చేటప్పుడు సైజు లావుగా ఉన్న ఫ్రూట్స్, టేస్ట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని, అధిక సంఖ్యలో ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేసింది. కాబట్టి ఇక్కడ 2 లక్షణాలు ఉన్న డిజైరబుల్ ప్లాంట్స్ని గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా మనం తయారు చేయగలిగాము. ఇది ఎలా జరిగిందంటే సయానికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ని స్టాక్ అందించింది. అలా అందించి ఆ 2 ఒకే విధంగా టిష్యూ సెల్స్ కలిసిపోయాయి. 2 లక్షణాలు ఉన్న ఒకే మొక్క ఈ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా తయారయ్యింది. ఇలా తయారయ్యి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ఫ్రూట్స్ని మనకి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది. Do you know? Cutting, layering and grafting are the traditional methods of artificial propagation in plants. మరి ఈ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనేది కటింగ్, లేయరింగ్ అండ్ గ్రాఫ్టింగ్ని కలిగి ఉంటాయి. ఇవనేవి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఈ మెథడ్స్ ట్రెడిషనల్ మెథడ్స్ అని మనం చూస్తున్నాము. Examples of plants produced in this manner are banana, pineapple, orange, grapes, rose, etc. మరి ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాసెస్లో ఈ బనానా, పైనాపిల్, ఆరెంజీ, గ్రేప్, రోజ్ మొదలైన ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. For commercial purpose, they are being replaced by the modern technology of artificial propagation of plants involving tissue culture. మరి ఇప్పుడు నవ్వే డేస్ ఏంటి అంటే కమర్షియల్ పర్పస్లో మోడర్న్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్, అది కూడా ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ కిందనే వస్తుంది. దేన్ని ఉపయోగిస్తున్నారు, టిష్యూ కల్చర్ను ఉపయోగిస్తున్నారు. ఇన్ టిష్యూ కల్చర్ few plants cells or plant tissue are placed in growth medium with plants hormones and it grows into new plants. ఇక్కడ టిష్యూ కల్చర్లో ఏం చేస్తారు అంటే ప్లాంట్స్లో ఉన్న సెల్స్ని కలెక్ట్ చేసి ఆ సెల్స్ ద్వారా న్యూ ప్లాంట్స్ని మీడియంలో పెంచుతారు. 1000 of plants can be grow in very short interval of time. ఈ విధంగా కణజాల వర్ధనము ద్వారా, అంటే టిష్యూ కల్చర్ అంటాం దాన్ని, టిష్యూ కల్చర్ ద్వారా వేల సంఖ్యలో మొక్కలను తయారు చేయవచ్చు. ఒక మొక్కలో ఉన్న వేల సంఖ్యలో టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ని కలెక్ట్ చేసి ఆ టిష్యూస్ ద్వారా
వేల సంఖ్యలో మొక్కలను తయారు చేయవచ్చు. మరి తక్కువ టైములో ఎక్కువ మొక్కలను స్థలం యొక్క ప్రమేయం లేకుండా ల్యాబ్లో తక్కువ టైంలో ఎక్కువ మొక్కలను స్థలముతో ప్రమేయం లేకుండా తక్కువ స్థలములో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు టిష్యూ కల్చర్ ద్వారా. For formation, generally we may notice whitish thread-like structure and blackish powdery-like substances on rotten fruits, bread, slides and other food material. మరి రోటన్ ఫ్రూట్స్ పై, బ్రెడ్ స్లైస్ పై, అదర్ ఫుడ్ మెటీరియల్ పై వైటిష్ థ్రెడ్ లైక్ స్ట్రక్చరు, బ్లాకిష్ పౌడర్లీ లైక్ సబ్స్టెన్సెస్ అనేది గ్రోత్ అవ్వటం మనం గమనించే ఉంటాము. When you touch it, the blackish powder sticks on your fingers. వాటిని టచ్ చేస్తే బ్లాక్ కలర్లో మన ఫింగర్స్కి ఒక పౌడర్ లైక్ పదార్థం అనేది టచ్ అవుతుంది. These are the reproductive spores produced by fungi. మరి ఇవి ఫంగి అనే మైక్రో ఆర్గానిజము ద్వారా ప్రొడ్యూస్ అయిన స్పోర్సు. మన ఫింగర్కి టచ్ అయిన బ్లాక్ పౌడర్ లైక్ పదార్థాన్ని ఏమంటాము? ఫంగస్ ద్వారా తయారైన రీప్రొడక్టివ్ స్పోర్స్ అవి. ఎగ్జాంపుల్ రైజోఫస్. దాన్ని ఏమంటామంటే రైజోఫస్ అని అంటాం. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ దిస్ ఈజ్ ద చాప్టర్ ద స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఇన్ 8th క్లాస్. 8th క్లాస్లో దీని గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో. ఓకేనా? ఆల్రెడీ మరలా చెప్తున్నాను చూడండి. ఫుడ్ మెటీరియల్పై జనరల్గా వైటిష్ థ్రెడ్ లైక్ స్ట్రక్చరు, బ్లాకిష్ పౌడర్ లైక్ సబ్స్టెన్సెస్ అనేవి పెరుగుతాయి. వాటిని టచ్ చేస్తే ఫింగర్కి బ్లాకిష్ పౌడర్ అనేది ఫింగర్కి అటాచ్ అవుతుంది. వీటినే ఏమంటాము అంటే ఫంగస్ ఉత్పత్తి చేసిన రీప్రొడక్టివ్ స్పోర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైజోఫస్. ఆల్రెడీ 8th క్లాస్లో దీని గురించి మనం నేర్చుకున్నాము. రైజోఫస్ ప్రొడ్యూస్ హండ్రెడ్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ రీప్రొడక్టివ్ యూనిట్స్ కాల్డ్ స్పోర్స్. మరి ఈ రైజోఫస్ అనేది 100 సంఖ్యలో ఉన్న మైక్రోస్కోపిక్ రీప్రొడక్టివ్ యూనిట్స్ని ఉత్పత్తి చేస్తుంది. వాటిని స్పోర్స్ అని పిలుస్తాము. వెన్ ద స్పోర్స్ కాజ్ బ్రస్ట్ ద స్పోర్స్ స్ప్రెడ్ ఇన్ టు ఎయిర్. దిస్ ఎయిర్ బోర్న్ స్పోర్స్ వెన్ fall on land, food or soil under favorable condition like damp and warm condition, they germinate and produce new individuals. మరి ఈ స్పోర్స్ అనేవి సాయిల్లో ఫెల్ డౌన్ అయినా, ఫుడ్ మెటీరియల్ పైన పడినా, అవి ఫేవరబుల్ కండిషన్లో ఏమవుతాయి? డంప్ అండ్ వార్మ్ కండిషన్ ఉన్నప్పుడు, ఆ ఫేవరబుల్ కండిషన్ అంటే ఏంటి? వాటికి డంప్ అండ్ వార్మ్ కండిషనే ఫేవరబుల్ కండిషన్. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు అవేమవుతాయి? మొలకెత్తి అవి పెరిగి జెర్మినేట్ అయ్యి న్యూ ఇండివిడ్యువల్ ఫంగస్గా డెవలప్ అవుతాయి. ఫంగీ లైక్ రైజోఫస్, మ్యూకర్ ఎక్సెట్రా. మరి ఈ ఫంగస్కి ఎగ్జాంపుల్ రైజోఫస్, మ్యూకర్ ఎక్సెట్రా. ఫ్యూ బ్యాక్టీరియా అండ్ సమ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఫెర్న్ అండ్ మాసెస్ రీప్రొడ్యూస్డ్ బై దిస్ మెథడ్ ఆఫ్ స్పోర్స్ ఫార్మేషన్. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని బ్యాక్టీరియాలు, ఫెర్న్, మాసెస్ అనే ప్లాంట్స్ అవి ఎలా రీప్రొడ్యూస్ అవుతాయి, ఏ ప్రాసెస్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతాయంటే స్పోర్ ఫార్మేషన్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతాయి. చూద్దాం మరి ఇవి స్పోర్స్ని ఎలా గాలిలోనికి, సాయిల్లోనికి వదిలేస్తాయో చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మా. మరలా దీన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైజోఫస్ అనేది 100 సంఖ్యలో మైక్రోస్కోపిక్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని స్పోర్స్ అంటాము. ఈ స్పోర్స్ సాయిల్లో కానీ, ఫుడ్ మెటీరియల్ పైన కానీ ఫెల్ డౌన్ అయ్యి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు,
అవేమవుతాయి మరలా న్యూ స్పోర్స్గా, న్యూ రైజోఫస్గా, న్యూ మ్యూకార్గా డెవలప్ అవుతాయి. మరి బ్యాక్టీరియా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అయిన ఫెర్నో మాసెస్ ఇవి స్పోర్ ఫార్మేషన్ ద్వారానే రీప్రొడ్యూస్ అవుతాయి. ఒకసారి డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. దీన్ని మనం రైజోఫస్ అని అంటాము. రైజోఫస్కి ఏమున్నాయి? రైజోమ్స్, వేరు లాంటి భాగాలు ఉన్నాయి. బ్రాంచ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఇది స్టాక్ లైక్ స్ట్రక్చరు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? హెడ్ కనిపిస్తుంది. ఓకేనా? దీన్ని స్పొరాంజియం అంటాం. లోపల బ్లాక్ కలర్లో స్పోర్స్ కనిపిస్తున్నాయి. ఈ స్పొరాంజియంలో రైజోఫస్లో స్పోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ స్పొరాంజియం బ్రస్ట్ అయినప్పుడు స్పోర్స్ సాయిల్లో కానీ వేస్ట్ ఫుడ్ మెటీరియల్లో కానీ ఫెల్ డౌన్ అయ్యి అవి ఫేవరబుల్ కండిషన్లో గ్రోత్ అవుతాయని చూసాము. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏం చూస్తాము? ల్యాబ్ యాక్టివిటీ చూస్తాము. ఈ స్పోర్స్ ఫార్మేషన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఎసెక్సువల్ రీప్రొడక్షను. థ్యాంక్ యూ.